హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? చాలా రోజుల తర్వాత వీడియోకి వాయిస్ చెప్తున్నానండి. ఈరోజు నేను చేయబోయే ఐటెం ఏంటంటే పెసరపప్పుతోటి రసం అండి. సమ్మర్ స్పెషల్. ఈ సమ్మర్ సీజన్లో చాలా చలవ చేస్తుంది. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి. ఇప్పుడు దానికోసం ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నానండి. పెసరపప్పుని 2-3 టైమ్స్ వాటర్లో మంచిగా కడుక్కున్న తర్వాత కొంచెం పసుపు యాడ్ చేశాను. నేను ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నానో అదే కప్పుతో 3 గ్లాస్ వాటర్ యాడ్ చేశానండి. అదేవిధంగా ఇందులోకి కారం కోసం నేను పచ్చిమిర్చిని కూడా యాడ్ చేస్తున్నాను. ఒక 3 పచ్చిమిర్చి యాడ్ చేశానండి. ఇప్పుడు కుక్కర్ పెట్టిన తర్వాత ఒక 3 విజిల్స్ వరకు ఆ పెసరపప్పుని మంచిగా ఉడకనిద్దాం. 3 విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేద్దామండి. ఇప్పుడు కుక్కర్ చల్లారిపోయిందండి. ఇప్పుడు మనం ఓపెన్ చేద్దాం కుక్కర్ని. పెసరపప్పు ఆల్మోస్ట్ ఉడికిపోతుందండి. చాలా తక్కువ విజిల్స్ సరిపోతాయి. ఒక 3 విజిల్స్ సరిపోతాయి. చూసారు కదా, చాలా మెత్తగా కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం స్మాషర్ తోటి దాన్ని కొంచెం మంచిగా స్మాష్ చేసేసుకుందాం. స్మాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎంత కన్సిస్టెన్సీ, థిక్నెస్ అనేది మీ ఇష్టం అండి. కొంతమంది చిక్కగా ఇష్టపడతారు, కొంతమంది పలచగా ఉంటే రసం ఇష్టపడతారు. మీ ఇష్టాన్ని బట్టి అందులో వాటర్ని యాడ్ చేసుకోండి. నేను ఇందులో ఒక 1/2 లీటర్ వాటర్ని యాడ్ చేశానండి. అదైతే కొంచెం థిక్నెస్ అనేది నాకు మంచిగా సరిపోతుంది. ఇప్పుడు నేనైతే ఇందులో ఆనియన్స్ అవి యాడ్ చేయట్లేదు. బట్ ఇందులో ఆనియన్స్, కొత్తిమీర, అల్లం ముక్కలు ఇవన్నీ యాడ్ చేసుకొని కూడా మనం రసం ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను జస్ట్ ఇందులో కొంచెం కరివేపాకు, కొద్దిగా కారాన్ని, అదేవిధంగా ఉప్పుని యాడ్ చేసేసుకొని మరిగిన తర్వాత పోపు వేసేస్తానండి. మీకు మీ టేస్ట్కి తగ్గట్టు మీరు ఆనియన్స్, అల్లం అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. అది మీ ఇష్టం అండి. ఇది చాలా సింపుల్ రెసిపీ అండి. బట్ ఈ సమ్మర్ సీజన్లో అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నేను ఉప్పుని కూడా నా టేస్ట్కి తగ్గట్టు నేను యాడ్ చేసేసుకుంటున్నాను. ఎంతో సింపుల్ రెసిపీ, పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. మెయిన్ ఈ సమ్మర్ సీజన్లో చాలా చలవ చేస్తుందండి. చూసారు కదా, కొద్దిగా మరిగిపోయింది. ఎక్కువ టైం కూడా తీసుకోదు. చాలా ఒక 10 మినిట్స్లో మనం రసం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇది కొంచెం మరిగిన తర్వాత ఇప్పుడు నేను పోపు రెడీ చేసుకుంటానండి. పోపు కోసం కొద్దిగా ఆయిల్ని వేడి చేస్తున్నాను. నేను ముందుగానే పోపు తీసి పెట్టుకున్నాను. కొద్దిగా వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, అదేవిధంగా కరివేపాకుని రెడీ చేసి పెట్టుకున్నాను. వెల్లుల్లిపాయలని డైరెక్ట్గా వేయకుండా కొద్దిగా స్మాష్ చేయాలి, లేకపోతే నూనెలో పేలిపోతాయండి. సో ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత వెల్లుల్లిపాయలను వేసి స్లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుందాం. లేకపోతే పోపు తొందరగా మాడిపోతుందండి. చూసారు కదా, కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు నేను మిగిలిన పోపుని కూడా యాడ్ చేసేసి సిమ్లోనే ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు ఫైనల్గా కొంచెం టేస్ట్ కోసం ఇంగువాని కూడా యాడ్ చేస్తున్నానండి. ఎవరెస్ట్ ఇంగువ యూజ్ చేస్తాను నేను. కొద్దిగా ఇంగువాని యాడ్ చేసుకుంటున్నాను. కొద్దిగా ఇంగువని మనం ఆయిల్లో వేసి ఫ్రై చేయాలి. వెంటనే మనం పోపు వేసేయకూడదు. ఆ ఆయిల్లో కొద్దిగా ఇంగువ ఫ్రై అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు మరిగి ఉంది కదా రసం, ఈ రసాన్ని మనం పోపులో వేసేద్దాం. అయిపోయిందండి. చాలా సింపుల్ రెసిపీ అండ్ టేస్టీ రెసిపీ. పెసరపప్పు చారు చాలా టేస్టీగా ఉంటుంది. రెడీ అయిపోయింది. వడియాలతో చాలా బాగుంటుంది.